సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాక్ ఎండ్లో సెటప్ అండ్ ఇన్స్టలేషన్స్తో మొదలు పెడదాం. సో దానికోసం డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి ట్రావెల్స్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అని ఒక పేరు పెడుతున్నాను. ఈ ఫోల్డర్ లోపల మనం బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి 2 డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. సో దానికోసం ఫోల్డర్ క్రియేట్ చేసి దీనికి జాంగో అని ఒక పేరు పెట్టి ఇంకొక ఫోల్డర్ తీసుకొని ఫ్రంట్ ఎండ్ కోసం దీనికి రియాక్ట్ అని ఒక పేరు పెడుతున్నాను. ఇప్పుడు జాంగో అని బ్యాక్ ఎండ్లో సెటప్ అండ్ ఇన్స్టాల్ చేయడానికి ఈ జాంగో అనే ఫోల్డర్ లోపలికి వచ్చి ఇక్కడ ఈ ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్లో మనకు ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అవసరం ఉంటుంది. సో ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి ఒక కొత్త టెర్మినల్ తీసుకొని ఈ టెర్మినల్లో వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన కమాండ్ py-m venv. తర్వాత మనం ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్కి ఏ పేరు పెడదాం అనుకుంటున్నామో ఆ పేరు. ఇక్కడ నేను AENV అని ఒక పేరు ఇస్తున్నాను. సో ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఒక AENV పేరుతో ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం జాంగో అది ఇన్స్టాల్ చేయొచ్చు. సో వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని యాక్టివేట్ చేయాలి. సో దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ మన వర్చువల్ ఎన్వైర్న్మెంట్ పేరు AENV. ట్యాబ్ అని హిట్ చేయొచ్చు లేదా / తర్వాత స్క్రిప్ట్స్ తర్వాత యాక్టివేట్ ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇలా చూడండి, ఇలా వచ్చిందంటే ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ యాక్టివేట్ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ముందుగా మనం జాంగోని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ మీద వర్క్ చేస్తున్నప్పటికీ కూడా మనకి ఇనీషియల్గా జాంగోలో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ జాంగో ఇన్స్టాల్ చేయడానికి పిప్ ఇన్స్టాల్ జాంగో ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం రెస్ట్ ఫ్రేమ్వర్క్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇప్పుడు జాంగో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్లో మనకి జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఇన్స్టాల్ చేయడానికి డాక్యుమెంటేషన్లో ఒకసారి వెరిఫై చేద్దాం. సో గూగుల్లో జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ అని సెర్చ్ చేసి ఈ అఫీషియల్ డాక్యుమెంటేషన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాంగోని ఈ ఫీచర్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, అంటే జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్లో ఉన్న ఫీచర్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్ ఫ్రేమ్వర్క్ని ఇన్స్టాల్ చేయడానికి పిప్ ఇన్స్టాల్ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఈ కమాండ్ మనకి యూస్ఫుల్. సో దీన్ని కాపీ చేసి మన కోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టెర్మినల్ క్లియర్ చేసి ఇక్కడ మన వర్చువల్ ఎన్వైర్న్మెంట్ యాక్టివ్లో ఉండటం ఇంపార్టెంట్. ఇక్కడ నేను కాపీ చేసిన కమాండ్ పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ హిట్ చేసి ఇది కూడా ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్ ఇన్స్టాల్డ్ యాప్స్లో ఇలాగ రెస్ట్ ఫ్రేమ్వర్క్ని ఎంటర్ చేసి కాన్ఫిగర్ చేయటం. సో దానికోసం ఈ రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాంగోలో మనం ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. జాంగోలో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ జాంగో -admin స్పేస్ ఇచ్చి స్టార్ట్ ప్రాజెక్ట్, ఇది కలిపే రాయాలి స్టార్ట్ ప్రాజెక్ట్ అనేది. తర్వాత మనం ఈ ప్రాజెక్ట్కి ఏ పేరు పెడదాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రావెల్స్ అనే పేరుతో ఈ జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రావెల్స్ అని రాసిన తర్వాత ఎంటర్ హిట్ చేసి ఇక్కడ చూడండి మనకి ట్రావెల్స్ పేరుతో ఒక పేరెంట్ ఫోల్డర్, ఈ ఫోల్డర్ లోపల ఇదే ట్రావెల్స్ పేరుతో ఒక చైల్డ్ ఫోల్డర్ కూడా క్రియేట్ అయింది. ఈ చైల్డ్ ఫోల్డర్ ట్రావెల్స్ పేరుతో ఉన్న చైల్డ్ ఫోల్డర్లో settings.py పేరుతో ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్లో ఇక్కడ మన జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ డాక్యుమెంటేషన్లో ఏదైతే ఇక్కడ చూడండి ఇన్స్టాల్డ్ యాప్స్ లోపల ఈ రెస్ట్ ఫ్రేమ్వర్క్ని యాడ్ చేయమని ఉందో ఈ రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఈ settings.py ఫైల్లోకి వచ్చిన తర్వాత ఈ టెర్మినల్ క్లోజ్ చేస్తాను. ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కదా. ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్లో చూడండి ఇక్కడ కిందన నేను కాపీ చేసిన ఈ రెస్ట్ ఫ్రేమ్వర్క్ని ఇలా పేస్ట్ చేసి ఇప్పుడు సేవ్ చేశాను. అలాగే మన ప్రాజెక్ట్ కరెక్ట్గా రన్ అవుతుందో చెక్ చేయడానికి ఒకసారి మన ప్రాజెక్ట్ని రన్ చేద్దాం. ఇక్కడ మన ప్రాజెక్ట్కి మనం పెట్టిన పేరు ట్రావెల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రావెల్స్లోకి CD అవ్వాలి, అంటే CD చేంజ్ డైరెక్టరీ ట్రావెల్స్. CD అయిన తర్వాత మనం యూజ్ చేసే కమాండ్ py manage.py run server.
ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ పేరు ట్రావెల్స్. ఈ ట్రావెల్స్ ఫోల్డర్ లోపల మేనేజ్ పేరుతో ఒక py ఫైల్ ఉంది. అంటే ఈ ఫైల్ ద్వారా మనం సర్వర్ని స్టార్ట్ చేసి అప్లికేషన్ రన్ చేస్తున్నాం. సో ఈ కమాండ్ ఎంటర్ ఇచ్చేసిన తర్వాత లోకల్ హోస్ట్ 8000లో ఇక్కడ ఒక చూడండి లోకల్ హోస్ట్ 8000లో మన సర్వర్ రన్ అవుతుంది. సో ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ లోకల్ హోస్ట్ 8000 ఇచ్చేస్తే చూడండి ఇలా ఇంటర్ఫేస్ వచ్చింది అంటే జాంగో మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్టు.